హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో జూన్ ఫస్ట్ వీక్లోకి మనం ఎంటర్ అయిపోయాం పిల్లలు. హ్యాపీ జూన్ మీ అందరికీ. సో జూన్ అంటే చాలా మందికి చాలా మెమరీస్ కదా, కొంచెం బాధ, కొంచెం సంతోషం, కొంచెం ఎక్సైట్మెంట్. ఎందుకంటే కొంతమందికి బాధ, అక్క హాలిడేస్ అయిపోయి ఇంకో 12 డేస్లో స్కూల్ స్టార్ట్ అయిపోద్ది. కొంతమందికి ఎక్సైట్మెంట్ ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్, కొత్త క్లాస్, కొత్త బుక్స్ అని చెప్పి. కొంతమందికి భయం ఎందుకంటే అమ్మో మళ్ళీ ఏంటి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ హోంవర్క్స్ ఇవన్నీ అనుకుని. కానీ పిల్లలు మీ గుడ్ న్యూస్ చెప్పిన, జీసస్ లవ్స్ యూ. మీకు ఎలా సిచ్యువేషన్ ఉన్నా సరే ఏసై మీతోనే ఉంటారు పిల్లలు. ఈ జూన్ నెలలో మీ కొరకు అక్కలు అన్నోళ్ళు చాలా చాలా సాంగ్స్తో స్కిట్స్ అని, యాక్టివిటీస్ అని ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. మరి అవన్నీ మీరు నేర్చుకోవడం రెడీగా ఉన్నారా? నేర్చుకోవాలి అంటే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలంటే ఏం తెలుసు పిల్లలు? మీరు అందరూ కూడా సండే స్కూల్లో వినే ఉంటారు కదా. 1 2 3 అంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మరి అదేంటో చూద్దామా? ఓకే, 1 అన్నప్పుడు మేము అందరం మోకరించాలి. అక్క కనబడట్లేదు, మేము అక్క కనబడం కదా అనుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తున్నారు కదా. ఏసై కళ్ళ ముందు మనం ఏమీ దాగలేం. మరి ఏసైకి మీరు చీట్ చేయకూడదు పిల్లలు, ఓకేనా? అందరూ రెడీ? 1 2 3. సో మనని అక్క వచ్చి ప్రేయర్లో లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మనం ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల యేసయ్యానికి వందనములు రాజా. తండ్రి ప్రభా, గడిచిన వారం అంతా ఈ రాజా మీ కృపలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచారు. నీకు వందనములు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. వారికి అర్థమయ్యే రీతిలో ప్రభా లెసన్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా ప్రభా ఎస్ఐ మీరే మాట్లాడమని, మహిమ పొందమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు బ్లెస్ చేయమని అడుగుచు కార్యక్రమం అంతట్లో మీరు తోడే నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలు మరి మీ అందరూ కూడా అక్కతో కలిపి ప్రార్థన చేశారా? వెరీ గుడ్. చాలామంది మోకరించలేదు, రూమ్లో కూర్చొని ఫోన్ టీవీలో చూస్తున్నారు, కొంతమంది ఫోన్ పడుకొని చూస్తున్నారు. ఇవన్నీ ఏసై చూస్తున్నారు పిల్లలు. ఏసైకి మీరు సారీ చెప్పాలి. సో ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్షన్ సాంగ్స్ పిల్లలు. మీ అందరికీ కూడా VBSలో చాలా చాలా సాంగ్స్ నేర్చుకున్నారు కదా. చాలామంది చాలా చోట్ల VBSకి వెళ్ళారు, మంచి మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, అవన్నీ యాక్షన్ నేర్చుకున్నారు. సో ఈరోజు సాంగ్ కూడా నేర్చేసుకుందామా? అక్క వాళ్ళు మరి మనకు సాంగ్ నేర్పించి రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, చీకటి వేళలో. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, చీకటి వేళలో. చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయము లేదు. యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు. Ha 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 ha, ho 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 ho, hey 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 hey. Ha 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 ha, ho 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 ho, hey 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 hey. లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును. లోకమునకు వెలుగైన చూపును. చింత లేదు, బాధ లేదు, భయం లేదు, భయము లేదు. యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు. హా 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 హా, హో 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 హో, హే 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 హే. హా 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 హా, హో 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 హో, హే 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 హే. చింత లేదు, బాధ లేదు, భీతి లేదు, భయము లేదు. యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు మనలో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు మనలో, యేసు ఉన్నాడు. పిల్లలు మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత 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 చాలా నచ్చిందా పిల్లలు? మరి మీ సండే స్కూల్స్లో మీ సాంగ్ పాడుతున్నారా? మీ యొక్క
ట్యూషన్స్లో, మీ యొక్క స్కూల్స్లో, ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా, సో ఇంట్లో కూడా ఈ పాటలు పాడుతున్నారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. మరి వాక్యం మనకి ఎలాంటిదంటే మనకి ఒక మిర్రర్ అన్నమాట. నువ్వు ఎప్పుడైనా మిర్రర్ ముందు నించున్నావు అనుకో, వెంటనే నువ్వు ఏం చేస్తావు, అబ్బా ఇక్కడ పౌడర్ కొంచెం ఎక్కువైందే, నా హెయిర్ స్టైల్ బాగాలేదే, ఇలా దూకోవాలని చూస్తాం. అంటే నేను ఎలా ఉందో నన్ను అలా చూపిస్తుంది. అలాగే బైబిల్ కూడా, మన వాక్యం కూడా ఒక మిర్రర్ పిల్లలు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో నీలో ఉన్న తప్పులు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం అనుకోండి నేనేం తప్పు చేయట్లేదు కదా, నాకు ఎందుకు, నేనేం అవసరం లేదు అనుకున్నావు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో బైబిల్ నేను కరెక్ట్ చేస్తుంది. నువ్వు పిచ్చిగా బయటకు వెళ్ళిపోయావు అనుకో, నీతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా, నువ్వు నీట్గా ఉంటేనే మాట్లాడతావు. అలాగే కూడా వాక్యం ఎప్పుడైతే చదువుతావో నువ్వు స్పిరిచువల్గా, ఇన్నర్ సోల్ చాలా చాలా ప్యూర్గా అవడానికి నీకు వాక్యము హెల్ప్ చేస్తుంది పిల్లలు. మరి వాక్యం నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది, మీరు నేర్చుకొని రెడీగా ఉన్నారా? హాయ్ పిల్లలు, ఇప్పుడు దాకా మీరు యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు కదా, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి నాకు బాగా నచ్చింది. అలాగే మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసుకుందామా? దానియేలు 11వ అధ్యాయము 32వ వచనము. తమ దేవుణ్ణి నెరుగుని వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. పిల్లలు, మనం దేవుని తెలుసుకుంటే అంట గొప్ప కార్యం చేస్తామంట. ఎలాగా? దేవుడు నీ ద్వారా, నా ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారంట పిల్లలు. మరి ఏదేదో అద్భుతాలు జరిగిపోవు, కానీ మనుషుల్లో ఉండే దేవుడు అద్భుతాలు చేస్తారు. మరి దేవుడు తెలుసుకున్నావా? దేవుని తెలుసుకోవడం అంటే ఏంటి? ప్రతి క్షణం ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం. మరి పిల్లలు, నీ ద్వారా అనేక అద్భుతాలు, గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు దేవుని పట్ల విధేయత, క్రమశిక్షణ కలిగి ఉంటే దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు ఈ లోకంలో జరిగిస్తారు పిల్లలు. ఓకేనా పిల్లలు? మీరు చక్కగా ఉంటే దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తారు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, మరి మీ అందరూ వాక్యం నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు వర్షిప్ టైం పిల్లలు. మనందరం ఎప్పుడైతే వర్షిప్ చేస్తామో, మన స్థుతులు ఎప్పుడైతే పైకి పంపిస్తామో ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని హార్ట్ఫుల్గా స్థుతిస్తావో ది బెస్ట్ బ్లెస్సింగ్స్ యేసయ్య నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు యేసయ్య కోసం ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తావా? మరి అక్క అన్న వాళ్ళతో కలిపి మనం యేసయ్యని వర్షిప్ చేద్దామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? యేసయ్యతో మాట్లాడదామా? ఇంతవరకు చక్కగా యాక్షన్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడే సమయం పిల్లలు. ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా యేసయ్యతో మాట్లాడదామా? యేసయ్యతో మాట్లాడితే ఆయన తిరిగి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న బిడ్డ, ఈ సమయంలో కళ్ళు మూసుకొని చేతులు జోడించి యేసయ్యా అని చెప్పి మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? తండ్రి, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా? తండ్రి, నా తండ్రి, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా? నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. తండ్రి, నా తండ్రి, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా? పిల్లలు చెప్దామా? తండ్రి నేను పడియున్న వేళ 1000 మందిగా నన్ను పిలిచితివే. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న వేళ బలమైన జనముగా మలచితివే. ఒంటరినై నేను పడియున్న వేళ 1000 మందిగా నన్ను పిలిచితివే. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న వేళ బలమైన జనముగా మలచితివే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే,
నాకెవరు ఉన్నారయ్యా. నా నీతి నీవే, నా శుద్ధత నీవే, నా విమోచన జ్ఞానము నీవే. నా నీతి నీవే, నా శుద్ధత నీవే, నా విమోచన జ్ఞానము నీవే. తండ్రి నా తండ్రి నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. తండ్రి నా తండ్రి నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. యేసు నా యేసు నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. పిల్లలు రెండు చేతులు పైకి చెప్దామా? యేసు నా యేసు నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా నీతి నీవే, నా శుద్ధత నీవే, నా విమోచన జ్ఞానము నీవే. నా నీతి నీవే, నా శుద్ధత నీవే, నా విమోచన జ్ఞానము నీవే. నా నీతి నీవే, నా శుద్ధత నీవే, నా విమోచన జ్ఞానము నీవే. ఒంటరినై నేను పడియున్న వేళ వేయి మందిగా నన్ను పిలచితివే. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న వేళ బలమైన జనముగా మలచితివే. ఒంటరినై నేను పడియున్న వేళ వేయి మందిగా నన్ను పిలచితివే. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న వేళ బలమైన జనముగా మలచితివే. నా కొండ నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నాకున్న ధైర్యము నీవే. నా కోట నీవే, నా కొండ నీవే, నాకున్న ధైర్యము నీవే. అనేక సందర్భాల్లో మనం చాలాసార్లు ఒంటరిగా మరి బాధపడుతూ ఉంటాం. నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు నా మొర వింటారు, ఎవరు నాకు సమాధానం చెప్తారని అనేక సార్లు మనం ఏడ్చిన సందర్భాలు ఉంటాయి పిల్లలు. అటువంటి సమయంలో అయ్యా నువ్వు నాకున్నావు కదయ్యా, నువ్వు నాతో మాట్లాడుతావు కదయ్యా,
నాకు సమాధానము నువ్వు ఇస్తావు కదా అయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి ఆయనతో నువ్వు మాట్లాడతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా కానీ యేసయ్యా నాకు సహాయం చేయి, యేసయ్యా నాకు కృప చూపించి నీ ఫేవర్ని నాపై రిలీజ్ చేయండి. నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిన్న బిడ్డ, ఈ రోజు నుంచి నువ్వు ఒంటరివని బాధపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను అనేక సందర్భాల్లో నాయన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా వారిలో ఎన్నిక లేనివాడు నాయనేసయ్యా, నేను బలమైన జనముగా చేస్తానన్నావు ప్రభువా. ఇదిగో నాయన మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. నాయన ఆ చిన్నారి బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభువా, ఆ పరిస్థితి నుంచి లేవనెత్తండి ప్రభువా. నాయన తనతో మీరు మాట్లాడండి ప్రభు, మీరు ఆదరించండి ప్రభువా. ఇదిగో నాయన ఎంతవరకు స్తుతించండి ప్రభువా. ఇదిగో నాయన ఇంకో లెసన్స్లోకి వెళ్తుండగా మీరు మా అందరితో మీరు మాట్లాడండి నాయన, మరొకసారి మాట్లాడండి నాయన. లెసన్ చెప్తున్న టీచర్ ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నేను మా జీవితంలో మాకు అవసరమైన మాటను మాకు దయచేయండి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరూ కూడా యేసయ్యని బెస్ట్గా వర్షిప్ చేశారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన స్టోరీ టైం. మీ అందరూ కూడా మరి మీరు సిరీస్ ఫాలో అవుతున్నట్లయితే మనము ఇప్పటి నుంచి డిసైపుల్స్ గురించి నేర్చుకున్నాం. యేసయ్యకి ఎంతమంది శిష్యులు పిల్లలు? ఎస్, యేసయ్యని చాలామంది వెంబడించేవారు. యేసయ్య ఎంతమందిని చూస్ చేసుకుని అంటే 12 మెంబర్స్ చూస్ చేసుకుని. వాళ్ళందరి పేర్లు తెలుసా మీకు? ఎస్, మత్తయి, లూకా, యూదా, పీటర్, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. ఈ 12 మెంబర్స్ గురించి వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరిగింది, వాళ్ళ యేసయ్యకి ఎంత దగ్గరగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా మన సిరీస్ ఫాలో అవుతున్నాం. సో మీరు ఎవ్రీ వీక్ సండే స్కూల్ చూస్తే మీరు 12 డిసైపుల్స్ గురించి వాళ్ళ యొక్క లైఫ్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీక్ నుంచి ఆ సిరీస్ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మంచిగా పాటలు నేర్చుకున్నారు, మంచిగా దేవుణ్ణి ఆరాధించారు కదా. మరి ఇప్పుడు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు అందరూ వినడానికి రెడీగా ఉన్నారు కదా. ఓకే, మరి జాగ్రత్తగా అటు ఇటు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా కూర్చొని స్టోరీ విందాం, ఓకేనా. మరి యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నంతకాలం కూడా ఆయన్ని వెంబడించేవారు కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరంటే 12 మంది అపోస్తలుగా పిలువబడుతున్న వారు కొంతమంది ఉన్నారు కదా, 12 మంది. వారిని ఏమైనా పిలుస్తారు? యేసు ప్రభు యొక్క శిష్యులుగా పిలుస్తారు కదా, వారిని అపోస్తలులు అని కూడా అంటారు. అందులో మొదటిగా మనము పేతురు గారి కోసం మనం నేర్చుకుందాం. ఓకే, మరి పేతురు గారి తండ్రి పేరు ఏంటంటే యోహాను. ఏం పేరు? యోహాను కుమారుడైన సీమోను పేతురు. అయితే సీమోను పేతురు మరి ఏం చేస్తూ ఉండేవాడంటే చేపలు పట్టేవాడు అనమాట. తను ఒక మత్స్యకారుడు. తను చేపల వ్యాపారం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న టైంలో యేసు ప్రభు వారు తనను చూచి తనతో పాటు తన సహోదరుడైన ఆంద్రేయ ఉన్నప్పుడు వారిద్దరిని చూచి యేసు ప్రభు చెప్తారు, నన్ను వెంబడించండి అని చెప్తారు. చెప్పినప్పుడు వారి వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడం మనం చూస్తూ ఉంటాం. ఆయనకు దగ్గరగా ఉంటూ పేతురు ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయన ఎలా అయితే వెళ్తూ ఉన్నారో, తను ఏం చెప్తా ఉన్నారో అవన్నీ కూడా విని నేర్చుకుంటూ తనతో పాటు జీవనం సాగిస్తూ ఉన్న టైంలో తను ఎలాంటి వాడంటే పేతురు చాలా తొందరపాటు స్వభావం కలిగిన వాడు. తను ఏదైతే అనుకుంటాడో అది వెంటనే చెప్పేసేవాడంట. ఇంకా అంతేకాకుండా తను చాలా దూకుడుగా ప్రవర్తించేవాడు. ఏదైనా కానీ వెంటనే చేయడానికి లేదంటే వెంటనే చెప్పడానికి తను ఇష్టపడతా ఉండేవాడు. అయితే యేసు ప్రభు పేతురుని చూసినప్పుడు తన్ని కేఫా అని పిలిచారంట. కేఫా అంటే అర్థం ఏంటంటే బండ, రాయి, రాక్ అని దాని మీనింగ్. అంటే యేసు ప్రభు వారు బండ మీద పేతురు అనే బండ మీద తన సంఘాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు పేతుర్ని కేఫా అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి యేసు ప్రభు శిష్యులుగా వారిద్దరూ కూడా మొట్టమొదటిగా చేరడం మనం చూస్తాం. అతను కొన్నిసార్లు చాలా సందేహంగా ఉండేవారు. అదేవిధంగా కొన్నిసార్లు యేసు ప్రభువుని కూడా తిరస్కరించే విధంగా కూడా పేతురు గారు ఉండడం మనం చూస్తాం. మరి యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు ఎలా అయితే నీళ్ళలో నడిచారో అలాగే పేతురు గారు కూడా నీళ్ళలో నడవడం మనం చూస్తాం కదా పిల్లలు. అలాగే యేసు ప్రభుతో పాటు తను ఉన్నంత కాలము కూడా మరి తనతో పాటు కలిసి నడిచేవారు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే సిలువ వేశారో అప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు,
ఈ రాత్రి గడవక ముందే, మరుసటి రోజు కోడి కూయక ముందే 3 సార్లు నువ్వు నన్ను ఎరగవు అని చెప్తావు పేతురు అని చెప్పినప్పుడు తను అనుకుంటాడు, నేను అలా ఎందుకు చేస్తాను ప్రభు అన్నట్టు అనుకుంటాడు. కానీ మరి ఎప్పుడైతే యేసు ప్రభువుని సిలువ వేయడానికి ఆ రోమా సైన్య వాళ్ళు పట్టుకుంటారో, పట్టుకున్న వెంటనే ఆ తర్వాత అతన్ని 3 సార్లు నేను ఎరగను, ఒక చిన్న పాప నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడివే కదా అంటే లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. అలాగే ఇంకొక 2 సార్లు, మొత్తం 3 సార్లు యేసు ప్రభు నేను ఎవరో ఎరుగను అన్నట్టు అబద్ధం చెప్తాడనమాట. మరి అతను అబద్ధం చెప్పినప్పటికీ తను దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారు. మరి నా జీవితాల్లో మనం తప్పులు చేస్తాం కదా పిల్లలు, తప్పు చేసినప్పుడు మనం దేవునికి దూరంగా ఉండిపోవడం కాదు, కానీ ప్రభువా నేను చేస్తున్న తప్పులు క్షమించండి, నువ్వు సిలువలో కార్చిన రక్తంతో నా పాపాలు కడగండి ప్రభు అని చెప్పి నువ్వు అడిగి నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అవుతావో, పశ్చాత్తాపడతావో, దేవుడు నీ ప్రతి తప్పును కడిగి ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. మరి పేతురు అలాగే తను చేసిన తప్పును, తను ఏదైతే అబద్ధం చెప్పాడో దాన్ని వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి తను దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానం టైంలో కూడా ఆ సమాధి దగ్గరికి పేతురే మొట్టమొదటిగా వెళ్ళి చూడడం జరుగుతుంది. ఆయన పునరుద్ధానం అయ్యారు అని చెప్పి తెలుసుకుంటాడు. అదేవిధంగా యేసు ప్రభు ఎలా అయితే భూమి మీద ఉన్నంత కాలము అనేకమైన అద్భుతాలు చేశారో, దేవుని యొక్క పరిచర్యను జరిగించారో, అలాగే పేతురు కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన కూడా యేసు ప్రభు వలె గొప్ప కార్యములు చేయడం మనం చూస్తాం. మనం వాక్యం నేర్చుకున్నాం కదా, ఎవరైతే తమ దేవుణ్ణి ఎరుగుతారో బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని. అలాగే పేతురు కూడా తను జీవించినంత కాలము కూడా గొప్ప పరిచర్య తను చేయడం చూస్తాం. పేతురు అనేక ప్రాంతాలకు వెళ్ళడం మనం చూస్తాం. బైబిల్లో రాయబడి ఉంటుంది, పేతురు అనేకమైన ప్రాంతాలకు వెళ్తారు, వెళ్ళి అనేక ప్లేసుల్లో యేసు ప్రభు గురించిన సువార్త చేయడం చూస్తాము. అలాగే చేతులు లేని వారికి చేతులు ఇవ్వడము, తను ప్రార్థించి అనేకమైన స్వస్థతలు జరిగించడం చూస్తాము. అంతేకాదు కానీ యేసు ప్రభు లాగే ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపడం మనం చూస్తాం. మరి తబిత అనే ఒక స్త్రీ చనిపోతే మరి పేతురు వెళ్ళి ప్రార్థించిన వెంటనే ఆమెను లేపడం మనం చూస్తాము. అలాగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఉంటామో, ఆయన కొరకు మనం పూర్తిగా తెలుసుకుంటామో, ఆయనతో సహవాసం చేస్తామో, మనము గొప్ప కార్యములు చేయడానికి అట్టి కృపను దేవుడు మనకి పేతురు వలె మనకు కూడా అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి పేతురు మరి గొప్పగా పరిచర్య చేస్తూ ఉన్న టైంలో తను అనేక సార్లు చెరసాలలో వేయడం చూస్తాము. మరి సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఆ చెరసాలలో తనకున్న సంఖ్యలు విడిపోవడము, దేవుడు తన సేవ్ చేయడము మనము చూస్తూ ఉంటాం. అలాగే పేతురు గారు 2 పత్రికలు రాయడం మనం చూస్తాము. ఆ 2 మాత్రమే కాదు కానీ మరి అపోస్తుల కార్యములు, ఇంకా మార్కు సువార్త, యోహాను సువార్త, ఇలాగా అనేక చోట్ల మరి పేతురు గారి కోసం రాయబడ్డం మనం చూస్తాము. మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో దేవుడు మనల్ని గొప్పగా ఉంచుతాడు. అలాగే మనల కోసం, ఇప్పుడు పేతురు గారి కోసం మనం ఎలా అయితే చెప్పుకుంటా ఉన్నామో మన కొరకు అనేకులు చెప్పుకునే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు పిల్లలు. అలాగే పేతురుని మరి అక్కడ రోమా సైన్య ప్రజలు మరి పేతురు గారిని ఏం చేస్తారంటే, ఆయన సిలువ వేయాలి అని చెప్పి రోమా సైన్యంలో ఉండే చక్రవర్తి నీరో చక్రవర్తి ఏం చేస్తాడంటే తను ఎలా అయినా చంపించేయాలి అని చెప్పి తను ఏం చేస్తాడంటే ఒక జైల్లో పడేస్తారనమాట. ఆ జైలు ఎలా ఉంటుందంటే భూమి కింద నుంచి ఉంటుంది, అండర్ గ్రౌండ్ అంటాం కదా, అలా అనమాట. భూమి లోపల నుంచి కిందకి అది జైలు లాగా ఉంటుంది. అందులో 9 నెలల పాటు పేతురు గారిని ఒక స్తంభానికి కట్టేసి వదిలేస్తారు పిల్లలు. మరి అలా కట్టేసి వదిలేసినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా, లైట్లతో ఫ్యాన్తో అలా ఉండదు, కట్టిక చీకటి ఉంటుందంట. అక్కడ వెలుతురు అనేదే ఉండదంట. కట్టిక చీకట్లో 9 నెలల పాటు పేతురు గారిని అందులో ఉంచేస్తారు. ఆ ప్రదేశం అంతా ఎలా ఉంటుందంటే విషవాయువులతో నిండి ఉంటుంది. మరి ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వారందరినీ కూడా ఆ భూమి కిందే సమాధి చేస్తారంట. అలాంటి ప్రదేశంలో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా వీళ్ళు, ఆ స్మెల్లోనే అది చాలా నరక యాతనగా మనం చెప్పచ్చు. మరి పేతురు ఆ 9 నెలల పాటు కూడా చాలా శ్రమను అనుభవించారు, చాలా నరక యాతన ఆయన అనుభవించడం మనం చూస్తాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా పేతురు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునితో
తన ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ దేవుని పక్షంగా నిలబడినప్పుడు దేవుడు ఆ 9 నెలల్లో కూడా పేతురు చనిపోకుండా దేవుడు తనని ప్రొటెక్ట్ చేస్తారు. ప్రొటెక్ట్ చేసిన తర్వాత 9 నెలల తర్వాత ఆ న్యూరో చక్రవర్తి ఏం చేస్తాడంటే సిలువ మరణం వేయాలి పేతురికి అని చెప్పి ఒక కమాండ్ని, ఒక ఆజ్ఞని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా పిల్లలు, మరి యేసు ప్రభువుని సిలువ మరణం వేయాలంటే మరి యేసుని సిలువ మరణం వేశారు కదా, సిలువ శిక్షకు అప్పగించారు కదా, అలాగే పేతురు కూడా చెయ్యాలి అని చెప్పి ఆ న్యూరో చక్రవర్తి చెప్పినప్పుడు, కానీ పేతురు ఏం చెప్తాడు తెలుసా, మరి నేను యేసు ప్రభు అంత గొప్పవాడిని నేను కాదు కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి చెప్తాడు. చాలా గొప్పవాడు కదా పేతురు నిజంగా. యేసు ప్రభు అంత గొప్పవాడు కాకపోయినప్పటికీ యేసు వలె భూమి మీద ఆయన కూడా విస్తారమైన పరిచర్య చేయడము, అనేక ప్రదేశాలకు వెళ్ళడము, అనేకుల్ని రక్షణ మార్గంలోనికి నడిపించడము మనం చూస్తాం. అనేకుల పట్ల మిరాకిల్స్ చేయడము, అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు ఈ భూమి మీద పేతురు గారు జరిగించడం మనం చూస్తాం పిల్లలు. అంతేకాకుండా ఈ 9 నెలల పాటు పేతురు ఆ నరక కోపం లాంటి ఆ చీకటి అగాధ స్థలంలో, ఆ జైల్లో పేతుర్ని ఉంచినప్పుడు అది చూసిన వారు 47 మంది యేసు ప్రభువుని వారి సొంత రక్షకునిగా అంగీకరించడం మనం చూస్తాం. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో కూడా తను ఏం చెప్తాడు తెలుసా, తను తగ్గించుకుంటూ నేను యేసు ప్రభు అంత గొప్పవాడిని కాదు, నన్ను యేసు ప్రభువును వేసినట్టు సిలువ వేయద్దు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి చెప్పడం మనం చూస్తాం. నిజంగా పేతురు ఎంత గొప్పవాడు కదా. మరి మన జీవితాల్లో ఒక దేవుడు ఒక ప్రణాళికని, ఒక పర్పస్ను పెట్టాడు కదా పిల్లలు. మరి రోజు నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు నీ పట్ల పెట్టిన చిత్తమును లేదంటే ఆ బాధ్యతను, ఆ ఉద్దేశంను నువ్వు నెరవేర్చే స్థితిలో నువ్వు లేవేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. ఏమని చెప్తున్నాడు తెలుసా, నీకు ఏదైతే పని ఇవ్వబడిందో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో, దేవునితో సహవాసం చేస్తావో, ఆయనకు ప్రార్థించుకుంటూ, ఆయన వాక్యం చదువుకుంటూ, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు మరి దేవుడు నిన్ను గొప్ప కార్యములు చేయడానికి కృప చూపిస్తాడు. మరి పేతురు ఎలా అయితే, మరి పేతురు మీకు తెలుసా పిల్లలు, పేతురు ఆ ఏరియాలో ఆ వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడంట రోగులైన వారిని, చనిపోయిన వారిని ఆ దారిలో పడుకోబెట్టేవారంట. పేతురు నడుస్తూ ఉండగా ఆయన నీడ పడినప్పుడు స్వస్థతలు జరిగేవంట, చనిపోయిన వారు లేపబడేవారంట. మరి అతని నీడలో కూడా దేవుడు గొప్ప ప్రభావాన్ని ఉంచాడు కదా. మరి మన జీవితాల్లో కూడా మనం అలాంటి ప్రభావంను చూడాలి అంటే, మన ద్వారా అనేకులు మేలు పొందాలి అంటే, మన ద్వారా అనేకులు విడిపించబడాలి అంటే, మన ద్వారా అనేకులు స్వస్థపరచబడాలి అంటే, మన ద్వారా చనిపోయిన వారు లేపబడాలి అంటే మరి మనం ఏం చేయాలో తెలుసా పిల్లు, మన ప్రార్థనలోను, మనం వాక్యం చదివే విషయంలోను, మనం ఆయనతో సహవాసం చేసే విషయంలోను, ఆయన్ని ఆరాధించే విషయంలోను, ప్రతి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉంటూ దేవునికి ఇష్టానుసారంగా ఇష్టమైన బిడ్డల్లాగా, దేవుని చిత్తంను నెరవేర్చే బిడ్డల్లాగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా అంత గొప్పగా వాడుకుంటాడు. మరి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎంత గొప్ప కార్యములు జరిగించారో, మరి నువ్వు నేను కూడా అంత గొప్ప కార్యములు, అంతకంటే గొప్ప కార్యములు మనం చేయాలి అంటే మనం ఆయనకి దగ్గరగా జీవించాలి, ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి, ఆయన్ని ఇంకను తెలుసుకునేవారిగా ఉండాలి. మనం అనుకుంటాం మనం బైబిల్ చదివేసాం కదా అని, కానీ మనం చదివే ప్రతిసారి కూడా దేవుడు మనతో కొత్తగా మాట్లాడతాడు పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బైబిల్ చదివేవారిగా ఉండాలి, ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. మరి పేతురు హతసాక్షిగా ఈ భూమి మీద ఆయన చనిపోయారు. దేవుని కొరకు ఆయన ఆ రోమా సైనికుల చేతిలో చంపబడ్డారు కదా పిల్లలు. మరి నువ్వు నేను కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పేతురుని ఎలా అయితే మనము ఇన్స్పిరేషన్గా లేదంటే మనం తీసుకుంటా ఉన్నామో, మరి మనల్ని కూడా అనేకులు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే, మనల్ని రోల్ మోడల్గా తీసుకోవాలంటే మనం కూడా దేవుని కొరకు గొప్పగా జీవించేవారిగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ మాటలు మన జీవితాల్లో స్థిరపరచబడలాగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనములు రాజా. తండ్రి ప్రభువానికి స్తోత్రములు. ప్రభా, ఈ లెసన్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. వారి హృదయాల మాటలు ఫలింప చేయండి, మీరు భద్రపరచమని అడుగుతున్నాం దేవా. యేసయ్యా, మరి పేతురుని ఎలా అయితే గొప్పగా మీరు వాడుకున్నారో మేము కూడా నీ కొరకు నిలబడాలని ఆశపడతా ఉన్నాం ప్రభా. నీ కొరకు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలని ఆశపడతా ఉన్నాం ప్రభా. సహాయం చేయండి దేవా. ఇంకను నీ కొరకు ప్రభా యేసయ్యా మేము తెలుసుకోవడానికి కృప చూపించండి. ప్రార్థన చేసుకోవడంలో ప్రభా, వాక్యం చదువుకోవడంలో, నీతో సహవాసం కలిగి ఉండడంలో ప్రభా
మేము ఇంకను ప్రభా మా స్పిరిచువల్ లైఫ్ని, మా ఫెయిత్ లెవెల్స్ని ప్రభా మేము ఇంక్రీజ్ చేసుకోవడం మీరు మాకు సహాయం చేయమని అడుగుచు తండ్రి ప్రభా. మేము నీ కొరకు గొప్ప సాధనాలుగా వాడబడ్డానికి మీరు మాకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థన విన్నపం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మన అందరం కూడా ఒక డిసైపుల్ వేసే ఒక శిష్యుల గురించి భలే నేర్చుకున్నాం కదా. ఇంకా 11 శిష్యుల గురించి నేర్చుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు అన్నీ కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను. పిల్లలు మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా, వెరీ గుడ్ పిల్లలు. మరి అందరం కూడా ఇప్పుడు మనకి ఏం టైం? ఎస్, యాక్టివిటీ టైం. యాక్టివిటీలో మనం స్కిట్స్ చూసాము, కొన్నిసార్లు మనం మ్యాజిక్స్ చూసాము, ఇంకేం చూసాము అవన్నీ కామెంట్ చేయండి. మీరు చెప్తుంది నాకు వినబడట్లే, అందుకే కామెంట్ చేయండి. మరి ఈరోజు యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, బాగున్నారా? మీరందరూ బాగుంటారని నాకు తెలుసు. చాలా కాలం తర్వాత మీ దగ్గరికి నేను మ్యాజిక్ చేయడానికి వచ్చాను. నేను మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, మీకు స్టోరీ చెప్తాను వినండి. ఒకసారి యేసయ్య సముద్రం మీద అలా వెళ్తూ ఉంటుంటే, దేని మీద వెళ్తున్నారు? యేసయ్య పడవ మీద వెళ్తున్నారు అనమాట. బాగా అలిసిపోయి యేసయ్య అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఆ సముద్రంలో అలజడి, ఒక్కసారిగా భయంకరమైనటువంటి ఈదురుగాలులు, వర్షం విపరీతంగా వస్తూ ఉంటే వెంటనే శిష్యులు భయపడిపోయి ఏసీ దగ్గరకు వచ్చి, ఏసయ్యా ఏసయ్యా నువ్వు ఏంటి ఏసయ్యా అలా పడుకుంటూ పోయావు? ఈదురుగాలు వచ్చేసి వర్షం వచ్చేసి మేము చచ్చిపోయేలా ఉన్నాం, ఏసయ్యా నువ్వు ఎలా నిద్రపడుతుంది అనేసి వాళ్ళు భయపడిపోతుంటే ఏసయ్య ఒకసారి లెగిసి ఒక్కసారి వర్షాన్ని గద్దించారట, ఎదురుగాలు గద్దించారట. గద్దించగానే ఒక్కసారిగా గాలి, వాన, వర్షం అంతా ఆగిపోయి ప్రశాంతంగా పడవ నడుచుకుంటూ వెళ్ళిపోయిందట. చూసారా పిల్లలు? అది ఎలా జరిగింది అన్నది ఒక్కసారి మనం మ్యాజిక్గా చూద్దాం. ఓకేనా పిల్లలు? చూశారు కదా, యేసయ్య వర్షాన్ని ఆగు అని గద్దించగా వర్షం ఆగింది. అది ఎలాగో ఈ బాటిల్ ద్వారా మనం చూద్దాం. ఈ బాటిల్లో నీళ్ళేసి, ఇది చూశారు కదా నాన్న, దీంట్లో కన్నాలు ఉన్నాయి. ఈ కన్నాల్లో ఉండి నీరు కారిపోతుంది. కారితే ఆ కారిపోయి నీరుని ఆగు అనగానే ఆగు, యేసయ్య ఎలాగైతే వర్షాన్ని ఆగు అనగానే ఆగిందో, పడు అంటే ఎలా పడుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? నా దగ్గర ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్లో నేను నీరు పోస్తున్నాను. నీరు పోసి దీంట్లో కన్నం ఉంది కదా నాన్న, కన్నం ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా కిందకి అవగానే నీళ్లు పడుతుంది. పడగానే ఏసీ ఆగు అనగానే ఎలాగ ఆగిపోయిందో వర్షం, మనం కూడా ఆగు అనగానే ఆగుతుంది, పడు అనగానే పడుతుంది. ఒకసారి చూద్దామా? ఆగు, పడు, ఆగు, ఆగు, పడు, ఆగు. చూసారా పిల్లలు? ఎలాగైతే ఈ నీళ్ళు ఎలాగవుతుందో దేవుడు కూడా మనకు కూడా ఆగు, మనల్ని కూడా దేవుడు క్రియలు చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు. మనం అన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు అన్నీ నెగిటివ్ కాకుండా మంచిగా మాట్లాడాలి. మన నోరుతో ఏది మంచి చేసినా అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. పిల్లలు, ఈ యేసయ్య ఎలాగైతే గాలిని వర్షాన్ని గద్దించి ఆపాడో మనం కూడా అలాగే దేవుడి యందు నమ్మకం ఉంచి దేవుని మన స్వరక్షకుడిగా అంగీకరిస్తే మనం ఏమి చేసినా అది దేవుని కార్యం జరుగుతుంది. పిల్లలు, బాగుంది కదా మ్యాజిక్? ఈ మ్యాజిక్ మీరు కూడా చేస్తారా? వద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతకాలం అయిన తర్వాత మీరు తప్పనిసరిగా చేతిరిగాను. ఓకేనా? బాయ్. యాక్టివిటీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్. మరి ఈ వీక్ మీకు ప్రోగ్రామ్ ఎలా నచ్చింది? బ్లెస్ అయ్యారా పిల్లలు? సో స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా? ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా వర్షాలు పడుతున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. క్లైమేట్ చాలా చేంజ్ అవుతుంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేస్తారా? మన లాస్ట్ ప్రేయర్ అక్క వచ్చి మనం లీడ్ చేస్తారు. హలో పిల్లలు, మరి ఈ వారం సండే స్కూల్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారా? కొత్త విషయాలు నేర్చుకున్నారా? ఓకే, మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు.
యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వారం మరి సండే స్కూల్ అంతటి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానంకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నీవే రీతిగా మమ్మల్ని నాయన తండ్రి చూడాలనుకుంటున్నావు ప్రభా, ఆ రీతిలో మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇగో నాయన ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన ఉంచమని, అటు రీతిలో నాయన మా ప్రవర్తన ప్రతి విషయంలో నాయన కాసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. సో సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బాయ్.